అగ్ని వన్యకుల క్షత్రియ బంధువులందరికీ నా నమస్కారం. చాలామంది పల్లి అనే పదానికి అర్థం తెలియకుండా అదేదో తక్కువ పదంలా భావిస్తున్నారు. అది ఈరోజు మీకు పల్లి అంటే ఏంటో వివరిస్తాను. మీకు పల్లి అనే పదం రాజులు చెందినది. పాలించే వాళ్ళని పల్లి అంటారు. ఈ రోజుకు కూడా కేరళలో రాజులు ఉపయోగించే కత్తులను పల్లి వాల్ అంటారు. అలాగే కేరళలో రాజులు ఉపయోగించే ఏనుగులను పల్లి ఆనా అని పిలుస్తుంటారు. ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవాల సందర్భంగా పల్లివేట అనే ఉత్సవం జరుపుతుంటారు. పల్లివేట అంటే రాయల్ హంట్ అని అర్థం, అంటే రాజుల వేట అని అర్థం. అదే మన చోళ రాజులు కాలంలో చూసుకుంటే ఎవరైనా రాజు చనిపోతే ఆ సమాధిని పల్లి పడాయి అని పిలుస్తారు. ఈ సంస్కృతిని రాజరాజ చోళ వన్ గారు మొదలుపెట్టారు. ఈ రోజుకి తమిళనాడులో ఎవరైనా రాజు చనిపోతే ఆ రాజు సమాధిని పల్లి పడాయి అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో క్షత్రియులను ఠాకూర్ అని పిలుస్తారు. ఠాకూర్లలో అగ్ని సూర్య వంశాలు అనేక రాజ్యాలు ఉన్నాయి. అలాగే దక్షిణ భారతదేశంలో క్షత్రియులను పల్లి అని పిలుస్తారు. పల్లీల్లో అగ్ని సూర్య చంద్ర వంశాలు మరియు పల్లవ చోళ చేర పాండ్య చాళుక్య వంటి రాజ్యాలు ఉన్నాయి. అది ఘనచరిత్ర ఉన్న పల్లి అనే పదాన్ని గర్వంగా చెప్పుకోండి. అగ్ని వన్యకుల క్షత్రియ బంధువులందరికీ నా నమస్కారం. చాలామంది పల్లి అనే పదానికి అర్థం తెలియకుండా అదేదో తక్కువ పదంలా భావిస్తున్నారు. అది ఈరోజు మీకు పల్లి అంటే ఏంటో వివరిస్తాను. మీకు పల్లి అనే పదం రాజులు చెందినది. పాలించే వాళ్ళని పల్లి అంటారు. ఈ రోజుకు కూడా కేరళలో రాజులు ఉపయోగించే కత్తులను పల్లి వాల్ అంటారు. అలాగే కేరళలో రాజులు ఉపయోగించే ఏనుగులను పల్లి ఆనా అని పిలుస్తుంటారు. ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవాల సందర్భంగా పల్లివేట అనే ఉత్సవం జరుపుతుంటారు. పల్లివేట అంటే రాయల్ హంట్ అని అర్థం, అంటే రాజుల వేట అని అర్థం. అదే మన చోళ రాజులు కాలంలో చూసుకుంటే ఎవరైనా రాజు చనిపోతే ఆ సమాధిని పల్లి పడాయి అని పిలుస్తారు. ఈ సంస్కృతిని రాజరాజ చోళ వన్ గారు మొదలుపెట్టారు. ఈ రోజుకి తమిళనాడులో